నూకపెల్లిలో కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి దేవాలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతి అమ్మవారికి ఉదయం అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. వసంత పంచమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి అన్నప్రసాద వితరణ చేశారు. ఈనాడు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కమలాకర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు మాత్రమే వేయండి. వేసేటప్పుడు అందరూ ఓం సరస్వతి నమః అనుకుంటే వేయండి. అందరూ అనొచ్చు ఓం సరస్వతి నమః అనుకుంటే వేయాలి. ఓం సరస్వతి నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం శ్రీప్రదాయ నమః, ఓం శివానుజాయ నమః, ఓం కామరూపిణ్యే నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మహామేధాయ నమః, ఓం శివపండితాయ నమః, ఓం మహాంకుశాయ నమః, ఓం వైష్ణవ్యే నమః, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమః, నారాయణ పరిమళ పుష్పహారిత్య దశాంగ్రోపేతం సుగంధం పౌనోహరం ఉపాస్తం నమస్సుజం శ్రీ పురాణవర్ధభాస్త్రే మహాగణాధిపతి నమః. రూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం పండు పెట్టారు కదా, పండు పైన మళ్ళీ ఆదిదేవతా స్వరూపేణ స్థానం అర్చన కరిష్యే.
దశాంగ్రోపేతం సుగంధం పవనోహరం ఉపాస్తం నమస్తుజం శ్రీ పురాణవర్ధభాస్త్రే మహాగణాధిపతి నమః రూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం పండు పెట్టారు కదా పండు పైన మళ్ళీ శ్రీమాత్రే నమః. ఈ వసంత పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రం ప్రతి నెల ఆ రోజు కూడా అక్షరాభ్యాసాలు, అన్నదానాలు, అన్నప్రసంగం మన ఈ సరస్వతి ఆలయం కమిటీ వారు నిర్వహిస్తారు. తదుపరి ఈ వసంత పంచమి రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే అక్షరాభ్యాసం. ఈ అమ్మవారి పుట్టినరోజు అక్షరాభ్యాసం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఈ రోజు నేను ఈ గుడిలో అర్చకుడిగా చేసే లక్ష్మీ నరసింహారావు గారు అయ్యగారు అల్లుడు అవుతాడు. ఆయన ధరించారు. నేను వరంగల్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. వరంగల్ నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మొదటిగా వచ్చినప్పుడు 50 మంది 60 మంది ఆ విధంగా వచ్చేవారు. ఈ రోజు మొత్తం 4000 మంది భోజనం, 4000 మంది అక్షరాభ్యాసాలు ఇలా జరుగుతున్నాయి. ఈ రోజు 10,000 మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కమిటీ వారు. మొదటిగా కమిటీ వారి ప్రోద్బలంతో అమ్మవారు డెవలప్ అవుతుంది బాగా. ఇందులో అమ్మవారి దీక్షతో అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు.